నాకు చేపలు ఇయ్యాము తీసుకుంటది నా నా చేపలు నాకే ఇంకా 4 అయిపోతే ఊరుకోను నేను. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ చిన్న చేపల కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పరిగెలు అంటారంట. తీసుకొచ్చింది బాగుంటే అమ్మ తీసుకో అంటే సరేనని ఒక 100 రూపాయలు తీసుకున్నాను. చేసి ఇచ్చింది. నేనైతే మొత్తం క్లీన్గా శుభ్రంగా చేసుకున్నాను. ఈ చేపల పేరు అయితే నాకైతే తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలీదు దీని పేరు. చాలా టేస్ట్గా బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. పులియడో షర్మిలా కిచెన్ 361 ఛానల్లో అయితే పెట్టినాను కర్రీ మొత్తము. తెలిసిన వాళ్ళకి అయితే కాదు, తెలియని వాళ్ళకి, బ్యాచులర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రమే. ఇవి చూడండి, ఇందులో కొబ్బరి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, గసగసాలు, లవంగా, చెలక మొత్తం వేసి గ్రైండ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే వేసి వేపుతాను. కొంచెం చూడండి, కొద్దిగా సాలు. అది చక్కగా వేగాక అప్పుడైతే చేపలు వేస్తాను. కొన్ని చేపలు అయితే వేస్తున్నాను. ఇందులో చేపలు వేసి కొంచెం వాటర్ అయితే కొంచెమే పోసుకోవాలి. ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి వాటర్ అయితే కొద్దిగా వేసుకొని స్పూన్తో అయితే చెంచాతో అయితే కలపకూడదు. వాటర్ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అయితే కొద్దిగా పోసాను. చిన్న చేపలు కదా, కొద్దిగా పోసాను. లాస్ట్లో దింపుకునే ముందు కొత్తిమీర మాత్రం వేసుకున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీరతోనే టేస్ట్ ఇది. చూడండి, ఈ కూర వండుకొని, అన్నం కూర వండుకొని మా ఇంటి దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్. 3-4 నెలలు అయింది వెళ్ళి. అక్కడికి వెళ్ళి శుభ్రం చేసి రావాలి. రేపు మళ్ళీ మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళిపోతాడు. నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళలేను. అందుకే తొందరగా పని చేసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసుకొని వస్తాను. కర్రీ అయితే కొంచెం సేపు ఉడకనిద్దాము. చక్కగా ఉడుకుతుంది. కర్రీ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, చేపల కర్రీ. స్పూన్ అయితే పెట్టకూడదు. కొత్తిమీర అయితే వేసేసాను. కొంచెం సేపు అయితే ఉడకనిద్దాము. చక్కగా దగ్గరకు వచ్చేదాకా ఇగురులాగా వండుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉడుకుతుందో. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఉడుకుంది. అన్నం కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే క్యారేజీ అయితే కట్టుకోవాలి. క్యారేజీ కట్టుకొని ఇంటి దగ్గరికి వెళ్ళాలి. చూడండి ఎలా ఉంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, కర్రీ దగ్గరికి అయితే వచ్చేసింది. చూడండి, చెంచా అయితే పెట్టకూడదు, కానీ మీకు చూపించాలని పెడుతున్నాను. చెంచా అయితే పెట్టకూడదంట, ఇందులో ఇరిగిపోతాయంట. కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, కర్రీ ఇలాగైనా వండేది నాకైతే తెలీదు. ఫస్ట్ సారి వండుతున్నాను ఫ్రెండ్స్. కానీ చాలా టేస్టీగా ఉంటుందంట. మెత్తళ్ళు వండుతాను. మెత్తళ్ళు అంటే చాలా ఇష్టం. ఈ కర్రీ అయితే ఎప్పుడు వండలేదు, ఎప్పుడు తీసుకోలేదు. ఇదే ఫస్ట్ సారి తీసుకోవటం. ఉప్పు, కారం, పసుపు మొత్తం చక్కగా సరిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్. ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్.